శుభోదయం మిత్రులారా, వార్తా కథనాపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ పురపోరు ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ మరి ఇక్కడ కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేగుతా ఉన్నది. దాంతో మరి ఇక్కడ ఫ్రస్ట్రేషన్కు లోనైతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మరి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ తోటి ఆ బూతులు మాట్లాడడం, మరి అదేవిధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏకంగా గూండాగిరికే దిగుతా ఉన్నారు. మరి ఇక్కడ దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను కిడ్నాప్ చేసి మరి పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు అని అంటే వాళ్లకు గెలుపు మీద మరి ఎలాంటి అపనమ్మకం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మార్పు అని చెప్పి మార్పు పేరుతోటి బీఆర్ఎస్ మీద అడ్డగోలు ఆరోపణలు చేసి మరి ఇక్కడ అలవిగాని హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను నమ్మి జతగట్టినటువంటి పార్టీలు కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ సిపిఐ ఏదైతే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళతోటి పొత్తులో ఉన్నదో వాళ్ళు కూడా పక్కకు జరిగిన పరిస్థితిని చూడవచ్చు. ఇక్కడ మరి ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీలో ఇక్కడ ఏదైతే సింగరేణి అనుబంధ సంఘం సిపిఐ అనుబంధ సంఘం సింగరేణిలో మరి ఏఐటీసీ ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్నది. ఆ గుర్తింపు సంఘానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు మరి ఏదైతే ఆ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నది సిపిఐ అక్కడ కేతనపల్లి మున్సిపాలిటీలో మరి ఎందుకైతే దేనికోసం మేము బీఆర్ఎస్ ను జతగట్టాల్సి వచ్చిందో నిన్న ఆయన చెప్పిన మాటలు విన్నట్టయితే, మనం ఎందుకు కలిసికట్టుగా ఈ యొక్క మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అనేది మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీకు తెలుసు, మనది కార్మిక వర్గ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. సింగరేణి కార్మికుల కొరకు గత 100 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. అటువంటి సింగరేణి ఇవాళ ఏం పరిస్థితికి వచ్చిందో మీరు గత 2-3 నెలలుగా పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా సింగరేణి స్కామ్ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ మేమేమైతే మరి ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ తోటి జతగట్టినమో మరి ఇప్పుడు వాళ్ళు చేసే ఆగడాలు భరించలేకపోతా ఉన్నాం. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రేపటి రోజున సింగరేణి పూర్తిగా దివాలా తీస్తుంది. కాబట్టి సింగరేణి సంస్థను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ తోటి జతగట్టినామని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ వాళ్ళ మిత్రపక్షమైన పార్టీలు దూరం అవుతా ఉన్నాయి. ఇప్పటికే కోదండరాం మొదల పడతా ఉన్నాడట. మరి ఆయన ఏదైతే ఆ డయాస్ మీద కూర్చున్న సమయంలో ఆయన కేసీఆర్ పట్ల దిగజారుడు భాషను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, సిపిఐ వాళ్ళు పూర్తిగా మీది కాంగ్రెస్ గా మారింది, అసలు కాంగ్రెస్ అంటేనే స్కాములు, మేము బుద్ధి తక్కువ మీతోటి పొత్తు పెట్టుకున్నాం అన్న చందంగా మరి మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తే, ఇక మరోవైపు మేధావులు కూడా మరి ఇక్కడ మెల్లమెల్లగా వాళ్ళకు అవగతం అవుతా ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ మేధావులు మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను కూడా ఒకసారి చూసినట్టయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్తు తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున, రాహుల్ గాంధీ తరఫున, సోనియా గాంధీ తరఫున, ప్రియాంక గాంధీ తరఫున నాయకులు, అన్ని పార్టీ రాజకీయ నాయకులు తినే కూడు, విద్యార్థుల రక్తపు కూడు, మిస్టర్ రాహుల్ గాంధీ. నిన్నటి రోజున ఆ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా మేనిఫెస్టోను చెప్పుతో కొట్టిన పరిస్థితి. ఏదైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు రాసిన మేనిఫెస్టోను చెప్పులతో కొడతా ఉన్నారు అని అంటే మరి వాళ్ళు ఎవరిని చెప్పులతో కొడతా ఉన్నట్టో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలను నమ్మశక్యంగాని హామీలతోటి అమలుకు సాధ్యంగాని హామీలతోటి నమ్మించి బురిడి కొట్టించి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ నరక యాతన పెడతా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని పూర్తిగా దోపిడీకి పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు ఏదైతే కేకును కడి చేసుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కడి చేసుకుని ఒక్కో శాఖను ఒక్కో మంత్రి దోచుక తింటున్న పరిస్థితి. ఏకంగా సింగరేణిని అయితే దివాలా దించే పరిస్థితి. ఏదైతే ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ అని మన సైట్ విజిట్ సర్టిఫికెట్ నెపంతో తన అనుయాయులకు మాత్రమే కాంట్రాక్ట్లు వచ్చే విధంగా చేసి మైనస్ లో పోయే టెండర్లు ఏదైతే ప్లస్ లకు పోతే 20 నుంచి 25% మరి ఇక్కడ సింగరేణి ధనాన్ని అడ్డంగా దోచుకుంటూ ఇవాళ సింగరేణిని దివాలా తీయిస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో వాళ్ళ అనుబంధ సంఘమైనటువంటి వాళ్ళతోటి కలిసి పోటీ చేసి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఇవాళ
తెలంగాణలో మరి సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఇవాళ ఏఐటీసీ మరి ఇక్కడ కాంగ్రెస్ తోటి విభేదించి ఇవాళ భాజపా బీఆర్ఎస్ కు కలిసి పోటీ చేస్తా ఉన్నది. సిపిఐ మద్దతు బీఆర్ఎస్ కి ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా మరి ఇక్కడ ఒకవైపు వాళ్లకు ఫ్రస్ట్రేషన్ కు లోనైతా ఉన్నారు. మున్సిపాలిటీలో మీకు ఖచ్చితంగా పరాభవం తప్పది, భంగపాటు తప్పదనడంతో ఇక్కడ గూండాగిరికి దిగుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఇక బీఆర్ఎస్ దళిత నాయకుడైనటువంటి మరి ఇక్కడ ఢిల్లీ పరమేశ్ అట ఆయన మీద ఏ రకంగా దాడులు చేస్తా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకెళ్లి బలవంతంగా కండువాలు కప్పిండ్రు. వాళ్ళ భార్య పోయి పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇస్తా కూడా తీసుకొని పరిస్థితి. ఇక మంత్రిని అయితే ఎదురుతా ఉన్నాడు శ్రీధర్ బాబు. మంత్రిని కోట మీద బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తేలడంతో మరి ఇక్కడ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఒక్కడంటే ఒక్కవాడు శ్రీధర్ బాబుకు పట్టున్నటువంటి మరి బ్రాహ్మణ ఓటర్లు కలిగినటువంటి లాస్ట్ టైము మరి ఇక్కడ 11 వాళ్ళు గెలుచుకుంటే కేవలం 2 బ్రాహ్మణ మరి ఇక్కడ ఓటర్లు ఉన్న వాళ్ళని గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణ వాడలో కూడా ఎదురుతా ఉన్నాడు మరి ఇక్కడ శ్రీధర్ బాబు. బ్రాహ్మణులు కూడా ఏం చేసినావు శ్రీధర్ బాబు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ ఆ నిహారిక మార్పాక నిహారికకు మాత్రమే అంత దోచిపెట్టు, వాళ్ళ తమ్ముడిని బినామీగా పెట్టుకో, మరి వాళ్లకు మున్సిపాలిటీని అప్పగెప్పు, మా బ్రాహ్మణులందరికీ మాత్రం మొండి చేయి చూపించని ఇలా బ్రాహ్మణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రి ఆ బ్రాహ్మణ వాడకెళ్ళి ఏ బ్రాహ్మణుని మరి ఇక్కడ కదిలించినా కూడా ఏం చేసిండు మాకు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బ్రాహ్మణగా పరిషత్ అనేది ఏర్పాటు చేసింది, మరి మేము బీఆర్ఎస్ కే కట్టుబడి ఉండాలి, మా కులస్తులు అని చెప్పి ఇన్ని రోజులు అండగా ఉంటే మాకు మొండి చేయి చూపించి మార్పాక నిహారికకు మొత్తం దోషి పెడతా ఉన్నాడు అని చెప్పి మరి వాళ్ళు ఎవరిని కదిలించినా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. పట్నంలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులు, సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కూని, కొసుకులో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ, కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన, కేసులు పెడతామని పోలీసులు బెదిరింపు, భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు, బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకెళ్తారా, ఇవేం ఎన్నికలు, ఇదేం ప్రజాస్వామ్యం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఇక తిరుపతి రెడ్డి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక రేవంత్ రెడ్డి అన్న ఈయన ఒక సామ్రాజ్యమే నడిపిస్తా ఉన్నాడు. పోలీసులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈయన అడుగు పెడితే ఎక్కడోళ్ళు అక్కడ గడగడలాడాలి. ఆయన ముఖం చూస్తే మరి ఇక్కడ తీర్పారుగా ముఖం చూస్తే కూడా సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంటున్న పరిస్థితి. ఆ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పూర్తిగా నియంత్ర ప్రభుత్వం నడిపిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసే అభ్యర్థులను బలవంతంగా లాక్కెళ్ళి కండువాలు కప్పి నువ్వు కాంగ్రెస్ అని ప్రకటించకపోతే నీ ఇంట్లో నీ మీద ఇంటి సభ్యులందరి మీద కూడా కేసులు అవుతాయని బెదిరించి భయపెట్టి ఇగో ఇంతటి దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డికి స్వయాన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మరి ఇక్కడ ఏదైనా చీకటి పాలన, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఎమర్జెన్సీని తీసుకొని వచ్చిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు. నిన్ను ఆ రోజు మరి ఏదైతే లోపల బెడ్రూమ్ లో దాక్కుంటే తలుపులు వరకొట్టి తీసుకొచ్చిరండి అన్నావు, నువ్వు చేసిన లుచ్చా పనులకు నిన్ను ఆ రోజు తీసుకుని వస్తే ఇవాళ బట్టగాల్సి మీదేసి అమాయకుల మీద కూడా కేసులు పెట్టిస్తూ అడ్డగోలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇక్కడ కార్నర్ మీటింగ్లలో చూసుకున్నట్టయితే కారు జోరు చూడు. ఇక్కడ కృష్ణార్జునులు ఏదైతే కేటీఆర్, అదే విధంగా హరీష్ రావులు ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనం పలుకుతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే మరి కాంగ్రెస్ పీడ నుంచి విముక్తి కావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలతోటి కాంగ్రెస్ తుడిచిపెట్టుకోకపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకపోయినా వాళ్ళకు ఒక బుద్ధి రావాలంటే ఒక చిన్న జలకియాలని చెప్పి ప్రజలే ఎక్కడికక్కడ నిర్ణయం అవుతున్న పరిస్థితి. కార్నర్ మీటింగ్లతో కారు జోరు, మున్సిపల్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు, సిరిసిల్ల వేములవాడ కేటీఆర్ పర్యటన, మంచిర్యాల పటాన్ చెరువులో హరీష్ రావు ప్రచారం, ప్రజల్ని పలకరిస్తూ భరోసానిస్తున్న నేతలు, గులాబీ నేతల వెంటే అన్ని వర్గాల ప్రజలు, ప్రచార సభలకు వెలువలా వస్తున్న జనం, కారు గుర్తుకే ఓటు అంటున్న మరి ఇక్కడ సబ్బండ వర్ణాలు అని చెప్పి ఎక్కడ చూసుకున్నా, ఎక్కడ ఏ వాడకి వెళ్ళినా కూడా జనం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మేము బహిరంగంగా వచ్చి తిరగలేం కానీ ఖచ్చితంగా కారుకే ఓటేస్తాం. ఇవాళ బయటకు వచ్చిన వాళ్ళ మీద అణచివేతలు, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మరి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు, ఉట్టిగానే ఆశ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వు ఏదైతే కారు గుర్తు వల్ల ఎంబడి కలిసినా తిరిగినా నీ ఇందిరమ్మ ఇల్లు తీసేస్తాం, నీ పెన్షన్ తీసేస్తాం, సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఇగో ఈ రకంగా బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్నారు. మంత్రిలో అయితే
శ్రీధర్ బాబు ఉన్న ఓటర్లు అందరికి కూడా మెసేజ్ పంపిస్తున్నట్ట నీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది, ఇందిరా మిల్లు శాంక్షన్ అయిందని ఈ ఫేక్ ప్రచారాలతోటి ఇప్పటికే శిలాఫలకాలు వేసిండు. మరి 2 సార్లు టెండర్ వెళ్తే కూడా మంత్రిలో మన అక్కడ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు కనుక గెలిచినట్టు అయ్యంటే మమ్మల్ని పీక తింటారని ఒక్కడు కూడా టెండర్ ఎత్తలేడట. ఇవాళ బీఆర్ఎస్ ఆ పీఠం మీద ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున వెంటనే టెండర్లు పడతాయి. పుసుక్కన కాంగ్రెస్ కనుక వచ్చినట్టయితే అక్కడ ఇంటి పర్మిషన్లకు డబ్బులే, అదేవిధంగా ఇల్లు కట్టుకుంటే కూల్చేస్తామని చెప్పి డబ్బులే, గప్చు బెండి పెట్టుకున్న డబ్బులే, దోపిడీకి వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ప్రజలే మరి ఆలోచన పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాంగ్రెస్ పరిస్థితి జగిత్యాల్లో ఎట్లున్నదని అంటే మరి ఇక్కడ జగిత్యాల్లో సీనియర్ నేత మాజీ మంత్రి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జీవన్ రెడ్డి బాజాప్తా మరి ఇక్కడ ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ లో దొంగలు పడ్డరు, మన గుర్తెత్తుకపోయాడు. ఏదైతే సంజయ్ కుమార్ నేను బీఆర్ఎస్ అంటాను, నీ సంసారం నువ్వు చూసుకోరా, నా సంసారంలో ఎందుకు ఏలు పెడతాను రా అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే అయితే కాంగ్రెస్ లో దొంగలు పడ్డారు, పార్టీ గుర్తెత్తుకపోయినరు, పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ను ఏదైతే కొట్టాలన్నాడు కదా రేవంత్ రెడ్డి వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మనం ఓట్లతోటి కొడదామని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ కోటే కానీ బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ నెలకొన్నది. ఇక అలియాబాద్ లో అరాచకం, దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రిపైన దాడికి యత్నం. ఈ రకంగా బరితెగిస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా వాళ్ళ చేతిలో మున్సిపాలిటీలు ఉంటే అడ్డగోలు దోపిడీకి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా మరి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక నిన్నటి రోజున సుప్రీంకోర్టులో మరి ఇక్కడ స్పీకర్ కు చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి ఏదైతే తాత్సారం చేసుకుంటా ఒక్కొక్కరిని విచారణల పేరుతోటి వెయిటింగ్ చేసుకుంటూ 14 నెలల నుంచి మరి తాత్సారం చేస్తూ చివరికి వస్తే ఈయనకు పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవని చివరికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు మరి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిండు. దానం నాగేందర్ ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ తోటి గెలిచి కాంగ్రెస్ లో చేరి బీఫామ్ మీద చేసినా కూడా నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా, దాన్ని పట్టించుకోకూడదని చెప్తా ఉన్నాడు. ఈ గుడ్డి స్పీకరు ఆయన కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పే రకం మరి ఇక్కడ సుప్రీంకోర్టే రేపటి రోజున నిర్ణయం చేస్తుంది. ఇవాళ స్పీకర్ పదవికి వన్నె తేవాల్సిన వ్యక్తి స్పీకర్ పదవిని దిగజారుస్తా ఉన్నాడు. మరి ఇక్కడ జుగుప్సాకరమైనటువంటి ఆయన నిర్ణయాలతోటి యావత్ ప్రజానీకం ఈసడించుకుంటున్నది ఆయన పనులను చూసి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యువ భారత్ సిక్సర్ నిన్నటి రోజున ఏదైతే అండర్-19 వరల్డ్ కప్ ను మరి ఇక్కడ మన భారత యువ క్రికెటర్లు గెలుచుకున్నారు. అండర్-19 లో మరి ఇక్కడ ఏదైతే 411 పరుగులు చేసింది 50 ఓవర్లలో. ఇంగ్లాండ్ 40 ఓవర్లలోనే మరి 311 పరుగులకే చేతులెత్తేసింది. 100 పరుగుల తేడాతోటి మరి ఇక్కడ రాణించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే వైభవ్ సూర్యవంశీ 80 బంతులలో 175 పరుగులతోటి అజేయంగా నిలిచిండు. 15 4లు 15 సిక్సర్లతోటి మన ఇక్కడ ఒక ఊపి ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో ఓడించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రేవంత్ ఉద్దీన్ అంటే నాకు సంతోషమే, కానీ కిషన్ రెడ్డి కల్వకంట కిషన్ గా మారాడు. కేటీఆర్ దొంగపుత్రుడు, కిషన్ రెడ్డి దత్తపుత్రుడు. ఒక్కడి కూడా 2 సంవత్సరాలలో మేము ఇన్ని పనులు చేసినాం, ఇవి చేసినాం, మీకు ఈ హామీలు ఇచ్చినాం, ఇవి నెరవేర్చినాం, ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసినాం, ఇప్పటి వరకు బీఆర్ఎస్ గన్ని అప్పులు చేస్తే మేము ఈ అప్పులు తీసుకుంటూ వస్తున్నామని చెప్పడానికి ఒక్కడి కూడా లేదు. ఇవాళ ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు చేసి కొత్త నిర్మాణం లేదు, కొత్త పాలసీ లేదు, 6 గ్యారెంటీలు అమలు లేదు, 420 హామీలను నిలబెట్టుకున్నది లేదు. పైపెచ్చు కేసీఆర్ పెట్టినటువంటి పథకాలన్నిటి కూడా మరి ఇక్కడ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. రైతు బంధు లాంటి బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి సాయంతో రైతును రాజును చేయడమే లక్ష్యంగా వ్యవసాయాన్ని ఏదైతే భారతదేశంలోనే నెంబర్ 1 గా నిలిపిండు తెలంగాణను వ్యవసాయ రంగంలో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు భరోసా అంటాడు, 15,000 ఇస్తాడు. మరి ఇక్కడ 12,000 కుదిర్చిండు. 6,000 ఇవ్వాల్సినవి 2 విడతలు ఒగ్గట్టిండు. మొన్న డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవాళ ఫిబ్రవరి దాటిపోయినా లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కోడ్ అడ్డం వచ్చిందట. డిసెంబర్లో కోడ్ ఉన్నదా, జనవరిలో కోడ్ ఉన్నదా, మరి ఇక్కడ ఫిబ్రవరి రాక ఎందుకు నువ్వు ఆపుకుంటూ వచ్చినవా అంటే దానికి సమాధానం లేదు. నేను 9,000 కోట్లు ఇస్తానా, నువ్వు పెట్టినవా అదే పథకం. మరి అలా కేసీఆర్ పెట్టిన ఏదైతే పథకాలను మరి దాన్ని కొనసాగించడం కూడా చేతనైతే లేదు. పెట్టిన పొయ్యి అండిన కుండ దాన్ని తీసి
తలా ఇంత ఏ విధంగా వడ్డించాలో తెలియక ఉన్నదంతా ఊర్చుకొని తింటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంకా ఏట్ స్పీచ్ నీచమైన భాషతోటి మరి ఇక్కడ ఓట్లు అడుగుతా ఉన్నాడు తప్ప చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఓట్లు వచ్చినాయి అనగానే ఇగో చెక్కులు పట్టుకొని వచ్చి ఇక్కడోని మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటా ఓట్లు అడుగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి దిగజారుతనాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు ఎంతకాలం భరించాలనో ఒకసారి ఆలోచన చేయాలి. పురపోరులో తీసి జాడించి కొడితే రేవంత్ రెడ్డి ఎక్కడో మూల కొడాలి. కాబట్టి కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకమే తీసుకోవాలి. ఇక కాంగ్రెస్ పాలనలో స్కీములు లేవు. కారు కోటేసి కేసీఆర్ ను సీఎం చేసే ప్రస్థానం ప్రారంభించండి. సిరిసిల్ల వేములవాడ ప్రచార సభల్లో కేటీఆర్ ఖచ్చితంగా ఇది మనకు సెమీఫైనల్ లాంటిదే. ఇందులో ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తే ఇప్పటికైనా ఆ ఇచ్చిన హామీల మీద పడతారు. లేదంటే ఇంకా తెలంగాణను కేకులు కదా కట్ చేసుకొని తిన్నట్టు మరి ఎవరికి ఆడే స్కాములు చేసుకుంటా తెలంగాణను దోసుక తింటా ఉన్న పరిస్థితి. ఇక వారిదే ఫెవిక్విక్ బంధం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య బంధం నేటికి కొనసాగుతుంది. ఎవరి మధ్య బంధం కొనసాగుతా ఉన్నదో ప్రజానీకం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఇలా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీజేపీ చేతులెత్తేసింది, కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ నే తిడతాడు, అదేవిధంగా బీజేపీ వాడు బీఆర్ఎస్ నే తిడతా ఉన్నాడు. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, బీఆర్ఎస్ అనేది బలంగా ఉన్నది. రేపటి రోజున మరి ఇక్కడ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం కాబట్టి ఆ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తా ఉన్నాడు. ఇలా అధికార పక్షంలో ఉన్నవాడు ఏం పని చేస్తలేడు, మరి ఇక్కడ కేంద్రంలో ఉన్నోడు ఎవడు ఇక్కడికి రూపాయి నిధులు తెస్తలేడు. చివరికి బీఆర్ఎస్ దిక్కైతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. 3 వారాల్లో తేల్చాల్సిందే, లేకపోతే మేమే జోక్యం చేసుకొని చర్యలు చేపడతాం. చిట్ట చివరి అవకాశం ఇచ్చింది స్పీకర్ కు. ఇకనన్నా దాని మీద చర్యలు తీసుకో, నీకు చేత కాకపోతే మరి ఏదో ఒక నిర్ణయం అన్న చెప్పు అని చెప్పి సుప్రీంకోర్టు మరి ఇక్కడ చెప్పింది. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద నిన్ను తీసి జైలు ఎత్తామనే కాడికి వచ్చింది. ఆ రకంగా స్పీకర్ పదవిని ఢిల్లీ వీధులలో కూడా మరి పరువు తీస్తా ఉన్నాడు స్పీకర్ పదవిని అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇది ఈడే మరి ఒక చెత్త పేపర్ కూడా అంటే ఇక రేవంత్ రెడ్డి మాట్లాడే నీచమైన భాష అంతా కూడా యాజ్ టీజ్ గారు అతడు కల్వకుంట్ల కిషన్ రావట. ఈడట రేవంత్ రెడ్డి అంటే వీడేమో మరి ఇక్కడ రేవంత్ ఉద్దీనట, అంటే ముస్లిం ఓట్లను సాధించుకోవడానికి నేను ముస్లిం తోటే మిలాఖత్ అయినా అని కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతలేడు. ఇవాళ అన్ని వర్గాలను ఓన్ చేసుకునే అంటాడు. ఏ వర్గం నిన్ను ఓన్ చేసుకోలే, నిన్ను తిట్టని వర్గమే లేదు. నీకు చేతగాని అసమర్థ దద్దమ్మ అని ఎన్నో రకాల బిరుదులు ఇవ్వడానికి ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంత్ వద్దని అన్నందుకు నేనేం బాధపడతలేనట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రేవంత్ గౌడ్ అన్నాడు. ఎస్సీ వర్గీకరణ సమయంలో బట్టి విక్రమార్క రేవంత్ మాదిగా అన్నాడట. మరి ఇక్కడ వాకిరి శ్రీగారిని మంత్రిగా చేసినప్పుడు రేవంత్ ముదిరాజ్ అని అనిల్ యాదవ్ ను రాజ్యసభకు పంపినప్పుడు రేవంత్ యాదవ్ అనే సిక్కులు నన్ను సర్దార్ రేవంత్ సింగ్ అట. ఒక్కసారి జనాల మాటలు వింటే ఉరిపెట్టుకొని సత్తావు. నీ కుటుంబ సభ్యులు కనుక చూసినట్టు అయి ఉంటే ఇక చాలా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదంతా అమెరికాకో రష్యాకో అని చెప్పి అన్ని తిట్లు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడిని తిట్టనన్ని బూతులు ఇలా రేవంత్ రెడ్డిని ప్రజానీకం తిడతా ఉన్నారు. ఒక్కరోజు నువ్వు రోడ్ల మీదకి రా, చుట్టూ ఏది రోపు గీపు పెట్టుకొని ఈ సెక్యూరిటీ అంతా లేకుండా ఒకసారి రా, నీ మీద డైరెక్ట్ దుమ్ము పోసడానికి చెప్పులతో దండలేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ 2 పిటిషన్లపై 3 వారాల్లో తెలుసండి, లేదంటే కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం హెచ్చరిక. అది హెచ్చరిక చేయని దుమ్మెత్తిపోయని తీసి జైలు వేసినా కూడా ఆయన లోపల మార్పు అయితే రాదు. కళ్ళకు గంతలు కట్టుకొని రేవంత్ రెడ్డి ఆడిచ్చే కీలు బొమ్మగా మారిండు స్పీకర్ తప్ప ఆయనకు స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే గోదావరి జలాలను అడ్డుపెట్టుకుని తెలంగాణను కొల్లగొట్టిను. నువ్వేమో మొత్తం గోదావరి జలాలను కూడా ఆంధ్రకే ఇడిచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని ఇలా తెలంగాణలో మరి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి అతి పొడవైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని రూపుదిద్ది ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేసినాడేమో దోపిడీవాడైనట. ఇవాళ కుంగిన పిల్లర్ను 2 సంవత్సరాల నుంచి మరమ్మత్తు చేయకుండా మరి ఇక్కడ మనకు సంబంధించిన ప్రాణహిత నీటిని గోదావరి నీటిని కిందికి వదిలేసి వాళ్ళు బనకచెర్ల కట్టుకోవడానికి పోలవరం మరి ఇక్కడ పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ పెట్టుకోవడానికి ఏదైతే చేస్తా ఉన్నారో మరి వాళ్ళకు సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో ఇవాళ తెలంగాణకు మరి ఇక్కడ జాతి పిత అవుతాడు. మరి ఇక్కడ మొత్తం మన నీళ్లను మనకు ఒడిచిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ మీద మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ మన హక్కులన్నిటిని కూడా ఆంధ్రాకు తాకట్టు పెడతా ఉన్నది. మరోవైపు చంద్రబాబు నాయుడు
కేంద్రంతో మిలాఖత్ ఆ కేంద్ర సహకారంతో ఇవాళ మన నీట్లన్నీ కూడా దోసుకపోయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన గురుదక్షిణగా నాకు సీట్ ఉంటే చాలు మీరు ఏం చేయమంటే చేస్తా అని చెప్పి ఇవాళ అవన్నిటిని కూడా దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పనులు తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతా ఉన్నాయో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. ఈ అసమర్థ దద్దమ్మ మంత్రులు మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడితే దానికి వంత పడతా ఉన్నారు. దాన్ని బట్టి మనందరం ఆలోచన చేసుకొని మున్సిపల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ను పాతరేయాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.